आदिल 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 मेरे साथ चलो आगे क्यों जा रहे చాలా హార్డ్ వర్క్ పడతారు. అవును యూత్ అధ్యక్షుడు సైట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు వీళ్ళు మేనేజర్ ఎవరు ఉన్నారు మ్యాప్ ముంగట ఉన్నాడా మెల్ల మెల్ల పిల్లలు ప్రెస్ వాళ్ళు ముందు రండి అన్న ఇంకా చాలా ఫోటోలు వస్తాయి జాగ్రత్త మీరేనా సైట్ ఒకసారి చూపి ఏమైతుంది అటు నుంచి అన్నకెళ్ళొచ్చు అటు నుంచి కార్ అయితే అట్లా పోవచ్చు కార్ అక్కడ వరకు కింద వరకు నడుద్దాం కనిపిస్తుంది కదా పంపోస్ అని అదే అదే నో ప్రాబ్లం కిందంటే ఒక్క కాంపోనెంట్ చూడడానికి ఇక్కడ మొత్తం మీకు పైన టాప్ వ్యూ బాగా కనిపిస్తుంది. ఏంటండి ఇది పరిస్థితి ఒకసారి చెప్పండి ఇది వడ్డేపల్లియా వడ్డేపల్లి గ్రామ పంచాయతీకి వస్తుంది కదా ఈయన మెయిన్ రైతు రిజర్వాయర్ మంచిరా రివర్ మనమే 3 ఎకరాల 3 గుంటలు మనం ఇచ్చినాం ఇక్కడ ల్యాండ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనము ఇచ్చినాం ఇక్కడ. ఇది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఎట్లా పెట్టిరంటే నాగమడుగు దగ్గర నిజాం సాగర్ బ్రిడ్జ్ పక్కకు నాగమడుగు అక్కడ నుంచి మన పోచారం శ్రీనివాసరెడ్డి బంధువు అయినట్టు ఆర్ వెంకటరామరెడ్డి అన్నారమ్మ తోక సుట్టమైనకు ఆయన యొక్క ఒత్తిడితోటి మా పొలాలు కావాల్సి పోవాలని ఇక్కడ పక్కకు ఇంకా రైతులు వెనకలోళ్ళు అటు వెళ్దాం అతను కావాలిచ్చి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఒత్తిడి చేసి దాని లేవల్ తెల్ల మీకు ఏం తెల్లని బెదిరించి ఇక్కడ పెట్టడం జరిగింది మేడం. ఇప్పుడు 500 ఎకరాల ముప్పు పోతుంది మేడం. దీనివల్ల 500 ఎకరాలు చిన్నకారు రైతులంతా ఎకరంన్నర ఉన్నవాళ్ళు ఆయన స్వార్థం ఆయన బలి చేసిండు, రైతులందరూ బలి చేసిండు. ఇప్పుడు కొమ్మల చుట్టూ అక్కడ చూపిస్తాం మీకు. లొకేషన్ మార్చిరంటారా? లొకేషన్ మార్చారు. ఎక్కడి నుంచి ఎక్కడికి? నాగమడుగు. ఇప్పుడు బ్రిడ్జ్ లో నిజాం సార్ బ్రిడ్జ్ కింద నాగమడుగు ఉంటది, అది పేరు అక్కడ. దాన్ని నాగమడుగు అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇప్పుడు మొన్న అక్క మీకు అక్కడ చూపిస్తాం మీకు ఎన్ని వేల ఎకరాలు పోయింది, ఎన్ని వందల ఎకరాలు ఉన్న ఎకరం మొత్తం పోయింది మేడం. ఇప్పుడు మొన్న ఆక అయితే మొత్తం పోయింది. ఒడ్డేపల్లి మేడం చిన్న రైతులు అంతా ఒడ్డేపల్లి చిన్న రైతులు. ఇప్పుడు మొత్తం చిన్న రైతులు మేడం. మాకు ఉన్నదే ఒకటే ఎకరం మొత్తం పోయింది. ఇప్పుడు చాలా అట్లు కూడా కాదు మేడం. కావాలంటే ఫోన్లో ఫోటోలు కూడా చూపెడతాం, అన్ని చేస్తాం. దయచేసి మాకు ఏమన్నా ఈ భూతాలు పోతుంది కాబట్టి దీని మీద మాకు ఏమైనా చర్య తీసుకొని మాకు భూతాలు ఇప్పించాలని మేము కోరుతున్నాం మేడం. భూమి బదులు భూమి కావాలంటున్నాం. మాకు భూమి మేము ఎస్సీలం మేడం, మేము ఎస్సీ మాదిగలం. మాకు ఉన్నది గీడ జర్రంతా ఈ ఏడు కట్టకే ఉన్నది మేడం. మరి ఇక్కడ ఇంకా ఒక 50 ఎకరాలు అవుతారు అట్లా కాదు. ఇప్పుడు మా బాధ పోతుంది కదా, మా బాధ పోతుంది కదా, మా ఉన్న ఎకరం పోతుంది మేడం. మేము లేనోళ్ళం మాది ఒకటే ఎకరం ఉన్నది నాకు మొత్తం మీద. నా 3 పిల్లలు మేడం. ఒక్క ఎకరం పోయినాక నేను ఏడ బతకాల, ఎక్కడ పోయి బతకాల, ఏం ఎత్తుకొని బతకాల? సరే చేసిరు మేడం, ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిరు, చాలా మంచిదే. అంటే రైతులకు మంచిగా చేసిరు, కానీ అసలు పనులు జరగట్లేదు. ఇటు ట్రెండ్ మాట కొద్దిగా ఒక్కడికి వెనక్కేద్దాం. ఒక్కడికి ఇట్రండి. రైతులు ముంగట్టుకు వచ్చేసారు. అట్లా నడుచుకుంటా మాట్లాడితే బెటర్ ఏమో, అది కూడా కనబడ్డట్టు అయితే. అట్టే పోదాం. అన్న వాళ్ళని రమ్మని, రైతులే రమ్మ. దా బ్రదర్, ఏం చెప్తున్నావే? ఇంకో రైతు ఉండే కదా, ఏమంటారు చెప్పండి మేడం. ఏం లేదు, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ లా
అసలు దీనికి ఫండ్స్ లేవు. అసలు మొత్తం నత్తనడక పనులు ఈ మెగా వాళ్ళకి ఇచ్చిరు. అసలు పనులు స్టార్ట్ చేయట్లేదు. అసలు ఈ ప్రాజెక్టు సరే అప్పుడున్న ఉద్దేశంతో మంచి ప్రాజెక్ట్ అని స్టార్ట్ చేసిరు మేడం. కానీ ఇప్పుడు ఫండ్స్ లేకుండా మొత్తం ఇవి ఆగిపోయినాయి పనులు. మరి కమిషన్లకు కకృతి పడుతుర్రా, లేకపోతే అధికారులు నిర్లక్ష్యమా, లేకపోతే ఎమ్మెల్యే నిర్లక్ష్యమా, కానీ అసలు ఇక్కడ పనులు స్టార్ట్ అది ఎన్ని రోజులు అయింది మేడం అంటే కనీసం 2 సంవత్సరాలు అయింది. ఆ పిల్లలకే పరిమితం అయింది. దీంట్లో ఒకటి ఏంది మేడం అంటే మా ఊరికి ఒక లిఫ్ట్ ఉంది. దీని నుంచి మా ఊరికి 3 చీరలకు సారీ మేడం మా ఊరికి 3 చీరలకు నింపడానికి లిఫ్ట్ ఉంది దీని మీద. అయితే ఈ లిఫ్ట్ ను కూడా కంప్లీట్ అయితే సస్యశ్యామలం అవుతుంది వాస్తవానికి. అయితే ఇది పట్టించుకుంటలేరు మేడం. మీరు కొంచెం దీని మీద మాట్లాడాలి. నిండంగానే వచ్చా నీళ్లు స్టోరేజ్ కాగానే ఎంత ఉందన్న మీ పొలము? 1 ఎకరం మేడం. 1 ఎకరం. 1 ఎకరం మొత్తం మునిగిందానే? మొత్తం అయింది సార్ మేడం. 4 లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చింది మేడం. 70 సంవత్సరాలు అవుతుంది మీరు ఉండబట్ట మాకు అక్క. ఈ సంవత్సరం 4 లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చింది అక్క మొత్తం. ముందురా అయితే ముందు ఏమైంది, ఈ బాయ్ ఈ పంపౌస్ లో మొత్తం మునిగిపోయింది అక్క. పంపౌస్ లో మొత్తం మునిగిపోయింది. మొత్తం వాటర్ నేను మొత్తం ఫోటోలు పెట్టమన్నారు మేడం. మెల్లమెల్ల ఫోటోలు పెట్టమంటే కూడా పెట్టినాం. అన్ని ఇప్పుడు నష్టపరిహారం ఇస్తామన్నారు గవర్నమెంట్. అంటే మరో వచ్చి రాసుకపోయిందా? అగ్రికల్చర్ సార్ వచ్చి మళ్ళీ ఏం మాట ముచ్చట ఏం లేదా? ఏం లేదు మేడం. ఇది ఎప్పుడు ఏంది ఇది? మొన్నటి సారా? మొన్నటి వాన. మొన్నటి వాన అక్క. ఇట్లా వాటర్ వచ్చింది మొత్తం 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 వర్షాకాలంలో అనేక పంటలు ఈ ఏర్పంట ఉన్నాయి మొత్తం అన్ని పోయినాయి అక్క. అయ్యో ఒక 100 ఎకరాలు పోయినాయి. ఏమంటే ఏం లేదు మేడం. తిందామంటే గంజిగా అన్నం లేదు. 10-12 ఊర్లు నష్టపోతున్నాయి. 10-12 ఊర్లు మన రైతే అక్క. అన్న ఫోటోలన్నీ ఇది మాట కూడా ఇచ్చిన. ఇప్పుడు వాళ్ళు చెప్పేది అట్లా చెప్తలేరు కదా, ఓన్లీ 200 ఎకరాలు పోతున్నాయి అంటున్నారు కదా. 500 ఎకరాలు మొత్తం అక్క. 500 ఎకరాలు మన ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఈ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు వచ్చినాక ఏం చేశారంటే హైట్ లేపకుండా రబ్బర్ డ్యామ్ అని ప్రపోజల్ పెట్టిండు. అది 1 ఇయర్. ఇప్పుడు వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు 1 ఇయర్ నుంచి పంపించారు నోటీసు వాళ్ళు కమిటీకి. ఇప్పటికి ఎటువంటి దాని నిర్ధారణ లేదు. అది ఏ ఊసలేద్దాంది. ఆ పిల్లగాడ సైట్ ఇంజనీర్ ఉన్నాయి బాబు. ప్లాన్ ఏమన్నా మారిందా మధ్యలో? ఏమన్నా హైట్ పెంచడం కోసం గానీ రబ్బర్ రబ్బర్ డ్యామ్ చెప్పారు మేడం. మేడం ఏది క్లారిటీ చెప్తున్నారు మేడం వాళ్ళు. ఏది కూడా రబ్బర్ డ్యామ్ అంటే ఏంటిది? ఏందో అది ఇప్పటిదాకా దేశంలో ఆంధ్రాలో ఒకటి ఉందట, దాని నెక్స్ట్ ఇదట. ఆయన చెప్పని ఏమంటున్నా ఏంది చెప్పు బాబు. ఎప్పుడైతే ఫ్లడ్ ఉంటుందో ఫ్లడ్ ఉన్నప్పుడు అది రిసీడ్ అయిపోతుంది. ఓకే. బ్యాక్ వాటర్ అనేది నిలబడుతుంది సీజన్. ఎప్పుడైతే మనకి సీజన్ ఉంది కదా ఏ లెవెల్ వరకు అయితే అక్క ఇదైతే రాంగ్ ప్రాజెక్టు. మెగా కంపెనీలో విపి వెంకట్రావు అని ఉన్నాడు. ఆయన మన బంధువు అవుతాడు అక్క. ఆయన ఆల్రెడీ చెప్పేసిపోయింది మాకు, ఇది కాదు ప్రాజెక్ట్ ఫెయిల్. కాకపోతే సీఎం దగ్గర ఫైల్ పోయింది, దీన్ని ఎవరు మార్చలేరు అని చెప్పేసిపోయింది మాకు. ఫెయిల్ అయ్యే ప్రాజెక్ట్ ఎందుకు డిజైన్ చేసి అంటే నాయకుల ఒత్తిడి. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా అడిగినా. నేను ఏఈ కూడా చెప్పినా. నేను మీరు ఎందుకు పెట్టినావు, నువ్వు ఇంత భూమి పోగా నువ్వు ఎందుకు పెట్టినావు నువ్వు అంటే ల్యాండ్ అసిమెంట్ కంటే అయితే లేదు పాండు గారు 400 ఎకరాలకు ఎట్లా ఇస్తారు రైతులని నాకు అడిగిండు. నువ్వు అన్ని తెలిసి ఎట్లా పెట్టు ఈ జాగా అని నేను అన్నా. నాయకుల ఒత్తిడి అని చెప్పిండు ఆయన. అయిన తర్వాత మీరు ప్రాజెక్ట్ కట్టనుంటారని చెప్పినాం మేడం. అంతే కదా. రాజ్ కుమార్ సార్ కూడా చెప్తే కూడా వాళ్ళు ఏం పట్టించుకోవాలి. నేనైతే కలెక్టర్ సబ్ కలెక్టర్ అందరికి ఇచ్చిన కిందలో పెట్టుకోవాలి. ఈడ వాటర్ వాడితే మన బంధువు అవుతాడు మన సార్ కేసీఆర్ సార్. ఇప్పటికే మునిగిపోయినాయి మొత్తం. ఇప్పుడు కొంచెం నీళ్ళకే మొత్తం మునిగినాయి కదా. లాభం కంటే ఎక్కువ నష్టం ఉన్నది మేడం ఈ ప్రాజెక్ట్ తోటి. దీంతో 40,000 ఎకరాలు వాడతాయి అంటారు కదా. ఇప్పుడు గొల్లపల్లి దాకా 10-11 ఊర్లు నష్టపోతున్నాయి. పూర్తి రాంపూరు, పల్లూరు, జక్కాపూరు, కొమ్లంచ,
విలేజ్ మొత్తం నష్టపోతున్నాయి. అలా ఒడ్డేపల్లి కూడా మొత్తం 300 ఎకరాలు 400 ఎకరాలు బ్యాక్ వాటర్ తో మునిగిపోతుంది. ఒడ్డేపల్లి ఎక్కువ శివారు పోతుంది. వడ్డేపల్లి ఎక్కువ అవుతుందా? ఒడ్డేపల్లి ఎక్కువ పోతుంది బ్యాక్ వాటర్. అంటే ఇప్పుడు ఇదే వడ్డేపల్లి కదనే. ఇప్పుడు రెవెన్యూ ఎంత ఉంది దీనికి? 1000 ఎకరాలు అందులో 500 ఎఫెక్ట్ అవుతుందని మనం అనుకుంటున్నాం. కొమ్లంచ ఆ సైడ్ అది అక్కడ సైడ్ ఇక్కడ ఒడ్డేపల్లి గోర్గల్ దాకా పోతాయి అక్క. గోర్గల్ ఇంకో విలేజ్ ఇంకోటి ఉన్నది. గోర్గల్ దాకా 3 ఊర్లు ఓకే. 3 ఊర్ల పొలాలు బ్యాక్ వాటర్ తోటి మేడం మళ్ళీ కిందికి వాటర్ దాకా కూడా మాకు కూడా నష్టమే. అంతే కదా. అక్కడ కిందికి అక్క మొత్తం బ్యూర్కు బౌన్స్ పోతాయి ఈ వాటర్. ఈ వాటర్ అంటే జుక్కల్ నియోజకవర్గానికి మరి వేరేది లేదు, ఇదైతేనే ఒక 40,000 ఎకరాలకు వస్తుంది. మేమేమన్నాం అక్క ఫస్ట్ లో మేము ప్రపోజ్ చేసినప్పుడు నిజాం సాగర్ నుంచి లిఫ్ట్ పెట్టండి, నిజాం సాగర్ నుంచి లిఫ్ట్ పెట్టమని ఎన్నో సార్లు చెప్పినాం మేము. ఆ ఎమ్మెల్యే ఏమంటారు, మా వాళ్ళు ఉన్న లోకల్ నాయకులు ఇంజనీర్ వాళ్ళ వీళ్ళ ఇంజనీర్ అని లోకల్ నాయకులు మాట్లాడతారు. మేము అన్నాం సింగూరు నుంచి తెలంగాణ వాటర్, సింగూరు నుంచి ఎక్కడో హైదరాబాద్ ఎక్కడ మన ఊరికి అసలు నిజాం సాగర్ 10 కిలోమీటర్ మేడం. నిజాం సాగర్ నుంచి లిఫ్ట్ నువ్వు ఇక్కడ నడి పొలాలు పెట్టి అక్కడనేమో మునిగిపోతాయి పొలాలు. అయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక గుంట పోకుండా రబ్బర్ డ్యామ్ ప్రపోజల్ చేసింది ఈ ఎమ్మెల్యే. అది మరి ఎంత వరకు అయితే తెలియదు మేడం. అంటే ఆయన ఇంజనీర్ అయితే మరి రబ్బర్ డ్యామ్ ప్రపోజల్ చేసి కానీ ఏం ఒప్పుకోలేదు అంటారు కదా. ఇక వాళ్ళకే తెలుసు మేడం. అంతేనా? ఇప్పుడు ఇది ఏందన్నట్టు పంప్ హౌస్. పంప్ హౌస్ ఆల్మోస్ట్ 2018 లో అయింది కదా ఇనాగ్రేషన్. 2021 ఇనాగ్రేషన్ అప్పుడు మనకి ఎల్ఏ గట్ట మొత్తం ల్యాండ్ అక్విజిషన్ ఇంకా కాలేదు. ఓన్లీ మనకి గవర్నమెంట్ రివర్ ఒకటి ఉంటే రివర్ మనం హ్యాండ్ ఓవర్ చేసుకుని రివర్ లో వరకు వర్క్ చేసాం మేడం. ఓకే. అది ఏంటంటే ఓన్లీ మనకి 6 months మనకి వర్క్ మిగిలిన 6 months వర్క్ చేయలేం మేడం. ఇప్పుడు ప్రజెంట్ గేట్లు బంద్ చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేము వాక్వే ఇప్పుడు మిషన్ నడుస్తుంది కదా, వాక్వే అంతా రెడీ చేస్తాం. డిసెంబర్ ఎండ్ వరకు మళ్ళీ అది మనం చేయడానికి అవుతుంది మేడం. అది కూడా మనం ఓన్లీ ఏదైతే సిల్ లెవెల్ ఉందో దాని వరకే మేము చేయగలుగుతున్నాం. దాని నుంచి చేయాలంటే ఈ బ్యాక్ సైడ్ ఏదైతే 250 acres అన్నారో అది చేయాలి. అది కాంతి టోటల్ ల్యాండ్ అక్విజిషన్ ఎంత ఉంది? టోటల్ నాకు ఐడియా 500 డిపార్ట్మెంట్. ఇప్పుడు మీ ప్రాజెక్ట్ మీకు ఎంత కావాలి? మీకు ఎందుకు ఆగింది వరకు 250 దాకా ఆగింది అన్నారు. ఫ్లడ్ బ్యాంక్స్ అని రావాలి మేడం. ఫ్లడ్ బ్యాంక్స్ కోసం అనేది అది 250 acres వరకు మనకి ల్యాండ్ అవసరం వస్తుంది. ఓకే. అది ఫ్లడ్ బ్యాంక్స్ మనం తీసుకోగలిగితేనే వీర్ అనేది మనం చెక్ డ్యామ్ అనుకోండి మేడం. అది చెక్ డ్యామ్ అనేది మనం రేజ్ చేయగలుగుతాం. ఓకే. అది తీసుకోకుండా మనం చేస్తే బ్యాక్ సైడ్ పొలాలన్నీ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి మనం ఏదైతే సిల్ లెవెల్ ఉంటుందో రివర్ సిల్ లెవెల్ దాని వరకు మాత్రం మనం కన్స్ట్రక్ట్ చేసి ఆపాం మేడం. ఇప్పుడు వీళ్ళందరూ భయపడుతున్నట్టుగా ఈ 3 ఊర్లలో మరి వెనక్కి నీళ్ళు దంతాయా? మనం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేసిన పూర్తి నిర్మాణం కాకముందే మొన్నటి వర్షాలకు 250 ఎకరాలు మునిగింది మేడం. మొన్నటి వర్షాలకు పూర్తి నిర్మాణం కాకముందే. పూర్తి నిర్మాణం అయ్యే వరకు ఎంత మునుగుతుందో తెలియదు. ఇది మరి ఎక్కడి వరకు ఉందో కూడా మాకు ఇప్పటి వరకు కూడా లేదు. ఎంత హైట్ కడుతున్నారు, ఎక్కడి వరకు కడుతున్నారు, ఎంత మునుగుతుందని. ఈ శివారు వరకే మళ్ళీ పిట్లము అటు సైడ్ ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఇక్కడ రైతులని బలి చేసేస్తున్నారు మొత్తం. మళ్ళీ ఇది ఈడికే ఆగిపోతుంది. సరే ఇదన్నా అయింది ముంగటికి పోతుందంటే లేదు, ఇక్కడికే పనులు ఆగిపోతుంది. అంటే ఇక్కడ నుంచి తీసి పైపుల ద్వారా పిట్లం చెరువుకి వేస్తామన్నది ప్రాజెక్ట్ యాక్చువల్లీ కాన్సెప్ట్. వడ్లం పెద్ద చెరువు అన్నారా? 5 మండలాలకు ప్రాజెక్ట్ కాన్సెప్ట్ అక్కడ అవుతుంది కానీ ఇక్కడ బలి అవుతున్నా చూస్తలేరు ఎవరు. ఇప్పుడు మొన్నటి వర్షాలకే ఏం కాకముందే 250 ఎకరాలు మునిగింది మేడం. నోటిఫికేషన్ లో 12 ఎకరాలకు ఇచ్చారు మేడం. ఫస్ట్ ఈ ల్యాండ్ డబ్బులు ఇచ్చినట్టు ఉన్నారు కదా, డబ్బులు 17 లక్షలు ఇచ్చారు. 17 లక్షలు అది మేము కోర్టుకు పోతామన్నాం. కలెక్టర్ 9 లక్షలు 8 లక్షలు బేరం ఆడిండు. మేము ఇయ్యం కోర్టుకు వెళ్తామన్నాం. అప్పుడు మాకు 17 లక్షల కాడికి ఒక నెల టైం అడిగి 17 లక్షల కాడికి ఇచ్చారు. దీనికోసం 3 ఎకరాలు ఆ రోడ్ పొడితో కలిసి 11 ఎకరాల చిల్లరకి ఇచ్చారు. మిగతా 250కి ఏం రాలేదు. చిన్న సన్నకారు రైతులే భూములు మొత్తం చిన్న రైతులే. అక్కడైతే అక్క ఎకరం అద్దె ఎకరం ఉన్నది. అక్కడ కొమలంచేది ఇక్కడ అద్దె ఎకరం ఉన్నోలే పోయేటోళ్ళు అంతా. మొత్తం ఈ 3 ఊర్లలో చిన్న సన్నకారు చిన్న రైతులే. ఇత్తు కూడా కాలేదు. ఇప్పుడు కాదంటే కూడా భూతాలు కూడా చూపెడతా ఏమే లేదు. ఇగో మా పక్కకి ఈయన ఉంటాడు, ఆయన కూడా ఏమే లేదు. ఆయన 2 ఎకరాలు ఉంటది, ఆయన 2 ఎకరాలు ఆయనది పోయింది.
మాకు మేము మాదిగలం 10 మంది ఉన్నాం మేడం, 10 ఎకరాలు ఉన్నది. గత గుంట కూడా ఏమీ లేదు. ఇక్కడ వలుపుతుంది 30 నుంచి 40 లక్షల ఎకరాకు 17 లక్షలు గవర్నమెంట్ ఇస్తే అర్ధ ఎకర్ భూమి కూడా రాదు. రైతు పరిస్థితి ఏం కావాలి? ఆయనకు ఉన్నది 1 ఎకర్ 3 కొడుకులు. ఇప్పుడు ఏంది ఏడ బతకాల మేడం, ఎక్కడ పోవాలి? భూమికి భూమి అడుగుదామంటుండే మరి ఆయన. అట్లా అయితే అట్లా కూడా అన్నారు, ఒప్పుకోలేదు. అడిగినాం లైవ్ లో అయినది 3 ఎకరాల అయినది 3 ఎకరాల చిన్న పెద్ద రైతు. ఆ మిగతా మొత్తం చిన్న సన్నకారు రైతు. భూమికి భూమి పోతే ఇంకా ఎకరన్నా భూమి అంటే కూడా భూమి ఇవ్వలేదు. ఓకే 9 లక్షలు 6 లక్షలు ఇస్తామన్నారు. ఏదో బిచ్చగాళ్ళకి వేసినట్ల రైతులకు 6 లక్షలు ఇస్తాం ఎకరం కంటే 40 లక్షలు ఎకరా పోతుంది. 6 లక్షలకి ఎట్లా ఇస్తారని మేము చాలా ఫైట్ చేసాం దీని గురించి. ఇప్పుడు ఏం అడుగుదాం మనం ఫైనల్ గా? మనం ఏం అడగాలి? పోయిన భూమి అయితే రాదు అక్క, పోయిన భూమి రాదు. ఇప్పుడు కొమ్మలంచకు ఇటు ఒడ్డపల్లి ఎంత వరకు అయితే మునుగుతుందో గోడ కట్టాలి, రిటర్న్ గోడలు కట్టాలి. కరకట్టలు కూడా అవసరం లేదు. గోడ ఆ అంచు పొంటి ఏర్ అంచు పొంటే గోడ కట్టాలి. ఇప్పుడు ప్రపోజల్ ఏమిటంటే రబ్బర్ డ్యామ్ అని చెప్పారా, అయితే మీకు నీళ్లు పైకి రావు, మీకు ఏదో విధంగా ఏర్ కంటే ఇంకా ఒక గజం లోపలికి ఉంటాయి వాటర్. ఆ బెలూన్లు వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు అణిగి వెళ్ళిపోతాయి వాటర్ అని చెప్పారు పైనుంచి. సరే, ఒకవేళ నీళ్ళు తగ్గినప్పుడు ఆటోమేటిక్ పైకి లేస్తే గాలి ఉబ్బుతా అని చెప్పారు. ఎట్లా చేస్తారో కానీ మాత్రం ఇటు అటు సైడ్ వాల్ కటకట్ట రాకుండా సైడ్ వాల్ కట్టాలి మేడం. అటు అట్లా అది నువ్వు చెప్పు. మరి కింది కిందికున్న వాటర్ రావాలి, వాటర్ ఇప్పుడు నష్టపోతున్నాం. మొత్తానికి నీళ్ళే వస్తలేవు. ఇప్పుడు మనకేం ఉపాయం ఉంటది నీళ్ళు రావాలంటే? 8-9 ఊర్లలో మేడం ఇక్కడ నుంచి లిఫ్ట్ చేస్తే మాకు వారంకి ఎన్ని రోజులు కిందికి వదులుతారు అని అది కూడా కావాలి మాకు గ్యారంటీ. మేము అందుకోసం అదే అందుకే అడుగుతున్నాం. కానీ అన్నది కానీ ఒక్క గేట్లు పెడతామన్నారు. దేనికి? ప్రాజెక్ట్ కింద టూమ్ గేట్లు పెట్టి వచ్చే నీళ్లు ఓవర్ఫ్లో అయినప్పుడు గేట్లు లేపి కింద రైతులకు కూడా ఇస్తామన్నారు. ఇప్పుడు ఈయనకు కొంచెం మరి ఏమనుకున్నాడో, ఈయనకు పేరు రావాలి, ఆ పేరు ఆనవాళ్ళని తీసేసి పేరు రావాలనుకున్నాడు. లబ్బర్ డ్యామ్ అని పెట్టి, లబ్బర్ డ్యామ్ కాదు కదా, ఏది కూడా లేదు ఇక్కడ. ఇంకా మరి ఈయన ఆపేస్తుండో, వాళ్ళు ఆపేస్తురో, మరి ప్రాజెక్టు వాళ్ళు ఆపేస్తురో, మరి మేఘా వాళ్ళు ఆపేస్తురో, ఏంది అర్థమైతలేదు. కానీ ముందు పోతలేవు పనులు, ఇట్లానే ఉన్నాయి ఇక ఇంతే. ఎంతమందికి నిన్న 2 రోజుల నుంచి మొదలు పెట్టారు. మళ్ళీ టైం పాస్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. అది కరెక్ట్ వర్క్ చేయాలని అది డబ్బులు రాలే వర్క్ చేయడానికి. డబ్బులు మనకి వర్షం వచ్చి డివాటరింగ్ మొన్న అందుకే అదర్వైజ్ ఫుల్ ఫ్లెడ్జ్ గా పని చేస్తారా? చేస్తున్నారా? ఏంటి 4 ఏళ్ళు అయితే దీంట్లో మంచి స్కీమ్ ఉంది మేడం. నేను చెప్పిన కదా, జస్ట్ ఇక్కడ నుంచి ఒక పైప్ లైన్ వేసి మా ఊరు చెరువులకు వేస్తున్నారు. ఇందులో నుంచి ప్లాన్ ఉంది, మీరు ప్లాన్ లో చూడండి. ఇది తొందరగా అయితే కనీసం ఊర్లో త్రాగు నీటికి సాగునీటి కన్నా పని చేస్తుందంటే ఇది అవతలేదు, మాకు వస్తలేదు. ఊర్లో ఒకటి మన ఈ వడ్డేపల్లి ఊరికి ఒకటి, వడ్డేపల్లికి 2 తాండాలకు ఇది ఒక లిఫ్ట్ ఉంది. ఇందులో నుంచి తీసేస్తామన్న సపరేట్. అప్పుడు ఈ ప్రతిపాదన అది పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఉందా? వడ్డేపల్లి ఈ జక్కపూర్ లిఫ్ట్, చిన్న లిఫ్ట్ ఇక్కడ అడిషనల్ లిఫ్ట్ పెట్టారా? ఒకసారి చూపించండి. అది ఇస్తామంటేనే భూములు ఇచ్చినాం. ఓకే 3000 ఎకరాలు. ఇప్పుడు ఈ ఒక్క నిమిషమే, ఇప్పుడు ఈ అన్న వాళ్ళు కింద ఉన్న 9 ఊర్లకు నష్టం అవుతుంది అంటున్నారు కదా, వాటికి వాటర్ ప్రొవిజన్ ఇందులో ఉందా ఈ ప్రాజెక్ట్ లో? ఒక సైడ్ స్లూయిస్ గేట్ ఆల్రెడీ ప్రొవిజన్ పెట్టున్నారు, దానికి వదిలి కూడా వన్ సైడ్ మనకి ఏంటంటే ఈ 2 సైడ్లు ఇక్కడ నుంచి మనకి ఏదైతే ఈ వియర్ కడుతుందో దీనికి ఒక పక్క స్లూయిస్ గేట్ ఆల్రెడీ ఇచ్చున్నారు మేడం. దాని ప్రకారం ప్రపోజల్ కూడా పెట్టున్నాం, దాంట్లో కన్స్ట్రక్షన్ కూడా పార్ట్ లో ఉంది. ఈ స్లూయిస్ గేట్స్ ఉంటే ఆ ఊర్లో అన్నిటికీ ఇబ్బంది ఉండదు. అన్నిటికీ డిస్ట్రిబ్యూటరీస్ ఉన్నాయి కదా మేడం. మరి ఎన్ని రోజులకు లిఫ్ట్ ఎన్ని రోజులు చేస్తారు, ఎన్ని రోజులు కిందకి వదులుతారు, అది కూడా గ్యారంటీ కావాలి. మేము ఇన్ని కోట్లు 500 కోట్లు పెట్టి ప్రాజెక్ట్ కట్టినప్పుడు అటు ఎత్తుకపోతాం వాటర్ ఇటు మేము ఏం కావాలి? అట్లేముండదు. 9 ఎకరాలు 10 ఎకరాలు నష్టపోతాను ఇప్పుడు నేనైతే. అట్లేముండదు అన్న, మనకు లైన్ పోతుంది. నేను లైన్ ఇస్తలేను, సబ్ కలెక్టర్ అన్ని పెట్టి అన్ని తిరిగిన కోర్టులో కేసేస్తున్నాను. నేనైతే ఇస్తలేను, నేను లైన్ కూడా ఇస్తలేను. రాజ్ కుమార్ రాని ఎవరు రాని మొత్తం జెండాలన్నీ వీకేపించిన నేనైతే చాలా. ఈ లైన్ కూడా రేటు కూడా ఒక 30 లక్షల వరకు అయ్యేటట్టు చేయాలక్క. మేము 15 లక్షల కాడికి ఇచ్చినాం. ఇప్పుడు రేట్లు పెరుగుతా ఉన్నాయి, మరి భూమి రేటు పెరగాలి కదా అక్క. అన్ని రేట్లు పెరిగినప్పుడు భూమి రేటు కూడా పెరగాలి. మేము అదే 4 ఏళ్ల కింద రేటు కట్టిస్తాంటే ఎట్లా? మొన్న సబ్ కలెక్టర్ కిరణ్ నాయ్ మేడం వచ్చి 6 లక్షలు ఇస్తామన్నారు. ఒప్పుకోలే, మళ్ళీ 6 లక్షలకే వచ్చారు మేడం. భూమి దొరకలేదు, మీరు గుంజుకుంటే ఎట్లా? ఇప్పుడు అన్ని రేట్లు పెరుగుతున్నాయి అక్క. ఇప్పుడు ఏంటంటే నిత్యావసర పెరుగుతున్నాయి, పెట్రోల్ రేటు, డీజిల్ రేటు, మరి భూమి రేటు కూడా పెరగదా? మరి రైతు అన్న రేటు ఇయ్యాలి కదా. అంతే
అందులో వేరే అనుమానం లేదు. నేను ఆలోచించేది ఏంటంటే ఇప్పుడు ఈ 9 ఊర్లకు సంబంధించిన రైతులకు స్లూయిస్ పెట్టినప్పుడు వాటర్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్ బొల్లపల్లి వరకు మేడం వీళ్ళకి అందరికి అడుగు బొల్లకు అందరూ అయితే నష్టపోతారు. ప్రతి సీజన్ అన్న మనం కూర్చుంటాం కదా, ప్రతి సీజన్ కూర్చొని నీళ్ళు ఇచ్చేది డిస్కషన్ చేస్తాం కదా. చేసినప్పుడు ఈ స్లూయిస్ అంటూ కట్టుకుంటే మనం డిస్కషన్ చేసి అది రాసుకోవచ్చు దీంట్లోనే, కలెక్టర్ దగ్గర ఉంటది. లే అది అడుగుదాం. ఇట్లా 2 ఉన్నాయా ఒకటి ఉన్నాయా? ఒకటి ఉంది మేడం. ఒకటి ఉంది. అటువైపు కూడా ఉంది డిజైన్ సిస్టమ్ ఉంటుందా? అది డిజైన్ లో లేదు మేడం. లేదా జస్ట్ ఇక్కడ పెట్టి ఉంది మేడం, అది డిస్కషన్ లో చేస్తున్నారు. అది కొంచెం పెట్టాలని చూస్తేనే బెటర్. అన్ని ఊర్లు కవర్ కావాలంటే అన్ని ఊర్లు కవర్ అంతే అంతే మెయిన్ అదే అన్న. అన్ని ఊర్లు కవర్ కావాలి, కింద కూడా నీళ్ళు రావాలి, ఈ వడ్డేపల్లికి కూడా నీళ్ళు రావాలి అన్నది మెయిన్. మీరు అన్నట్టు రిటైనింగ్ వాల్ కట్టాలి. అటు ఇటు అయితేనే అది సక్సెస్ అవుతుంది, లేదంటే మొత్తం మునిగిపోయి మొత్తం నాశనం అయిపోతారు రైతులు. మీరు అన్న ఊరు వడ్డేపల్లి ఒకటి, కంచ, కొమ్లంచ, గోర్గల్ ఇదే లైన్ ఉంటుంది. గోర్గల్ కూడా మొత్తం వడ్డేపల్లి అర్థమైంది. గోర్గల్ దాకా మొత్తం మీ పేరు మీదనే ప్రాజెక్ట్ ఉంది ఇది మరి, వడ్డేపల్లి పంప్ హౌస్ అని. అట్లా వస్తాయి వస్తాయి. వడ్డేపల్లి ఏరియాలో ఉన్నది. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు మల్లూరు అని చెప్పేసి మల్లూరు పేరు పెట్టుకున్నారు. మల్లూరు నాగమార్గ ఎత్తిపోతల పథకం అని చెప్పేసి పెట్టారు. మరి ఇక్కడ నష్టపోయేదేమో వడ్డేపల్లి వాళ్ళము, మరి పేరు వచ్చేదేమో మల్లూరుకు. అంటే పంప్ హౌస్ పేరు వడ్డేపల్లి, ప్రాజెక్ట్ పేరు నాగమడుగు. మల్లూరు మళ్ళీ అది కూడా మల్లూరు ప్రాజెక్ట్ కానే. ఓకే అడుగుదాం. మొదలైతే మన ఊరికి నీళ్ళు అడుగుదాం. పేరు కన్నా ఎక్కువ మేడం ఒక దండం పెడతాం, భూతాలు మునిగిపోతున్నాయి. మరి మేము ఎట్లా బతకాలి, ఏం తినాలి? మీరు ఇప్పుడు 17 లక్షలకు ఒప్పుకున్నారా? అప్పుడు మీరు 17 లక్షలకు ఒప్పుకున్నారా? లేదు కదా మేడం, మేము ఒప్పుకోలేము. ప్రాంతాలకు ఏం మాట్లాడలేదు. మాట్లాడలేదు. గురించే పంప్ హౌస్ ప్లస్ రోడ్ కోసం 15 లక్షల కాడికి మేము ఒప్పుకొని ఇచ్చినాం. నడుస్తుంది. ఇప్పుడు ముంపుకు దానికి ల్యాండ్ యాక్షన్ కావాలి. దానికి ల్యాండ్ యాక్షన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 400 ఎకరా 500 ఎకరా అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రబ్బర్ డ్యామ్ పెట్టారు. దాని వల్ల ఒక గుంట కూడా పోదు, మీ పొలాల కంటే ఇంకా కిందికి ఒక గజం లోపల ఉంటాయి వాటర్ పోవని చెప్పారు వాళ్ళు. సరే రబ్బర్ డ్యామ్ అయితే ఓకే, ఒక గుంట పోయినప్పుడు మనకు ల్యాండ్ యాక్సిడెంట్ మరి డబ్బులు ఎందుకు? డబ్బులు అవసరం లేదు కదా. ల్యాండ్ పోయినప్పుడు డబ్బులు మాకెందుకు? ఒకవేళ ల్యాండ్ మాకు అట్లా పోతే పక్కన పొంటి కటకట్ట కాకుండా సైడ్ వాల్ లోపల నుంచే గెట్టు నుంచే సైడ్ వాల్ కట్టాలి. ఎంత హైట్ ఉంటే అంత హైట్ తోటి సైడ్ వాల్ కట్టాలి మేడం. మళ్ళీ ఒకటి, ఇప్పుడు సైడ్ వాల్ కట్టినా కరకట్ట పోసినా ఈ ప్రాంతం రైతులు అంతా నష్టపోతారు. మళ్ళీ వలస ఎందుకంటే అక్క చెప్తా రావు. ఇప్పుడు మోటార్లు అక్క నేను చూపిస్తాను నీకు. మోటార్లు ఇప్పుడు తీయాలంటేనే మన మనిషిలోతు నీళ్లు ఉంటాయి. నువ్వు కరకట్ట పోసి నువ్వు వాలు కడితే ఆ రైతు మోటార్ ఎక్కడ పెట్టాలి, పంపింగ్ వాన్ పొలానికి ఎట్లా చేసుకోవాలి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ మోటార్లు పెట్టే స్థలం ఇప్పుడు వీళ్ళు 10 మీటర్ హైట్ లేపితే ఇక్కడ ఉన్న పొలాలన్నీ ఎడారులు అవుతాయి. అన్ని ఆస్పెక్ట్స్ కవర్ అయిపోతాయి. డిజైన్ అయితే మొత్తం రబ్బర్ అయితే కాలే కదా, ఇంకా ప్రపోజల్ అనే ఉంది. అంతే అంతే, మనం ఎవరిని వదిలిపెట్టలేదు. ఎక్కడుందన్న మోటార్స్ ఇంకా పైకి. హాయ్ సాయిల్, హాయ్, బాగున్నాను. నాగమడుగు దూరం ఉంది కానీ పేరు అది పెట్టి అది అక్కడ పెట్టేది ఇక్కడ అక్కడ పెట్టేది ఇక్కడ పెట్టేది. అక్క మన ఆలిబాయ్ చెప్పినాం మరి ఇంటికి తీసుకెళ్దాం అక్క. నేను ఒక 10 నిమిషాలు వచ్చి ఇక కొంచెం కూర్చొని ఫోన్ అమ్మ నాన్నకు ఫోటో తీద్దాం. వడ్డేపల్లి లేదు అన్నారు మన విలేజ్ అక్క. ఇంకొక ప్రాజెక్ట్ చూసేది ఉన్నట్టుంది మరి, తొందర పంపిరు 1 minute లో. తొందర పంపించేస్తా, పోయి వచ్చేస్తాం. తొవ్వలు ఉందా? తొవ్వలనే అన్నారు. ఒక 4 ఫోన్ చేసి చెప్తాను. కానీ ఇంటికాడ జల్ది పంపించేసి చూడగానే నేను వెళ్ళిపోతాను.
మిమ్మల్ని దూరం ఎవరు పెట్టిరు మట్టి బట్టలు ఉన్నాయని? ఇప్పుడు మేము లేకపోతే మీరు అన్నం ఎక్కడికి తింటారు మేడం? మేము లేకపోతే మేము మండి లేకపోతే మీరు అన్నం ఎక్కడికి తింటారు? అదే కదా. మీరు కమ్మగా ఉందని తింటారు. దుకాణాలకు బియ్యం ఎక్కడికి వస్తున్నాయి, తిన్నలు ఎక్కడికి వస్తున్నాయి, గోధుమలు ఎక్కడికి వస్తున్నాయి. పాపని కార్లో కూర్చోబెట్టమ్మా, ఎండ దెబ్బ తాకుతుంది. ఉండదు అక్క, మమ్మీ లేదు ఉండదు. టోపీ ఉందా చూడు ఎక్స్ట్రా కార్లో పాపకి? టోపీ హై కదా. ఉన్న చారడు పోతుంది మేడం. ఉన్న చారడు పోయినాక మేము ఏం తినాలి మేడం? ఇప్పుడు ఏది ఇది జంగలత్ భూమి మా దగ్గర మస్తుంది పసివారు. మరి మాకు మంచి ఒక 2 ఎకరాలు ఇవ్వండి మేడం. అదే కదా, ఇప్పేయండి, మాకు మస్తున్నది. చేసుకోవచ్చు మెల్లగా మెల్లగా. చేసుకోవచ్చు. జంగలత్ రాలేరు కదా మేడం. ఒక కట్టె కూడా కొట్టనియరు. మరి మా భూతాలు పోతుంది. మరి నేను చేయాలా? ఉన్న ఎక్కడ పోతే మేడం మేము ఏం తినాలి, ఏం బతకాలి? ఇప్పుడు ఇంత పెద్ద మసమైంది, మాకు ఏదైనా పని కాంటారా? వేరే పని ఇప్పుడు చేస్తామంటే కూడా రాదు కదా. మరి ఏమో గోడకు నీళ్ళు కొడతామంటే కూడా పెట్టుకోండి. అంతే కదా. నా పేరు కాశీరావు. మెల్ల మెల్ల తమ్ముడు పడకు. అచ్చా అచ్చా, ఓకే. అవును ఇచ్చిరు కదా, హ్యాపీయా? అవును థ్యాంక్ యూ చిన్న. గిన్నెలు పెండింగ్ ఎందుకు పెట్టిరో కదా, చేసే జల్దీ చేస్తే అయిపోతుంది. అట్లా కాదు కానీ లేట్ అయినా కొద్దీ ప్రాజెక్ట్ రేట్ పెరుగుతుంది, లేట్ అయినా కొద్దీ నష్టం ఎక్కువ జరుగుతుంది. మొత్తం అంతా ఈ నల్ల భూమిలేనా ఇక్కడ? ఏమేమి వేస్తారు మీరు? జొన్న వేసిరా? ఏది తెల్ల జొన్నలే కదా? తెల్ల జొన్నలే. సార్ ఫస్ట్ టైం కొన్నారు కదా తెల్ల జొన్నలు? సార్ ఉన్నప్పుడు అదే, అంతకు ముందు కొనకపోతుంది. పెడతారా ఇప్పుడు గంట? మళ్ళీ ఇప్పుడు వడ్ల సీజన్ నడుస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇది అయిన తర్వాత రబీ మళ్ళీ సెకండ్ సీజన్ జొన్నలు మరి 2 పెడతారు. అసలు వీళ్ళు బోనస్ ఇచ్చిరా ఎవరికైనా? ఇప్పుడు పడుతున్నాయి. ఇప్పుడు పడుతుంది. ఇంతకుముందు వల్లేవు, ఇప్పుడు పడుతుంది. యాసంగి అయితే మొత్తం ఎగ్గొట్టేసారు. యాసంగిలా అదే సర్పంచ్ ఇంకా అందరు నోటెడ్ అయిపోయింది. వస్తుందని వరకు వర్క్ స్పీడ్ చేసిరా, అందుకే తిరుగుతున్నా. మరి నేను అట్లా వాళ్ళు తిరిగి అడిగిరా అనుకో, అవునట కదా. ఇప్పుడు అంతా క్లీన్ చేసిరా సచ్చినట్టు? ఎంత బాగుంది కదా. అవి ఏంటి? అవి నెమల్లా? కొంగల వెరైటీగా ఉన్నాయిగా అక్క. ఇప్పుడు ఇది అది కొమ్మలంచ అక్క, అది ఆ వాటర్ ట్యాంక్ అంతా కొమ్మలంచ అటు సైడ్. మొన్న వాటర్ 4 లక్షల క్యూసెక్లు వచ్చినప్పుడు ఆ ఊరికి ఆనుకొని పోయినాయి వాటర్. అంత దూరం పోయినాయి అక్క. ఓకే, అంత ఇంత దూరం ఇటు ఆ షెడ్ దాకా పోయినాయి. అటు ఆ షెడ్ మొత్తం అక్కడ పొలాలని మునిగిపోయినాయి. మళ్ళీ కిందికి బ్రిడ్జ్ అవుతాను మొత్తం మునిగిపోయినాయి మొత్తం. ఇప్పుడు ఈ కరకట్ట అక్క, ఈ కరకట్ట ఏడికి ఆడికి సర్వే చేశారు ఒకసారి. ఆ గెట్టుకు చేశారు. అంత పొలాలు పోతే నువ్వు కట్ట మేము మోటార్లు ఏడబెట్టాలక్క. మేము ఎట్లా పంపింగ్ చేయాలి? మేము దీంట్లో ఇంకా దీని మీద డిస్కషన్ లేదు, ఇంకా కాలేదు. ఓన్లీ అంతమందమే పంపౌండ్ మందమే చేసిరు. 12 ఎకరాలే చేసిరు నాకు తెలిసి. ఇంకా 200 ఎకరాలు చేయాలి అని అన్నారు. ఇప్పుడు దీని కరకట్ట వస్తే మీ మోటార్లు ఎక్కడ పెట్టుకోవాలి, మేము పంపింగ్ ఎట్లా చేసుకోవాలి? దీని పరిష్కారం ఏంది? ఇప్పుడు రైతులు మొత్తం ఈ మళ్ళీ ఈ ఏరియాని ఒక నిజాం సార్ దాకా కట్టబోయాలి. ఇది ఒక 15 కిలోమీటర్ దాకా 12 కిలోమీటర్ కట్టబోయాలి. ఇట్లా దీని ఈ పంపింగ్ ఎట్లా చేయాలి వాటర్ ఇళ్ళ నుంచి? మేము మోటార్ ఇప్పుడు ఆడు పెడితేనే మనిషి మునిగిపోతాడు మోటార్ల కాడ.
ఇప్పుడు నువ్వు ఇంత కట్ట 10 మీటర్లు వస్తే మోటార్ ఎట్లా పెట్టుకొని పైప్ ఎట్లా కనెక్షన్ ఇచ్చుకోవాలి, మేము ఎట్లా చేయాలి వీటిని? దానికి ఉపాయం వెతుకుదాం, అట్లేముండదు. అది మరి అట్లే వెతకాల్సి. ఎందుకంటే అంతకుముందు ఆ పైపులు కరెంటు బిల్ వేసినా ఊక్కపోదుము, మనం గుంజుకపోనియపోదుము, అవన్నీ ఫ్రీ ఇచ్చి పెట్టాం కదా. ఖచ్చితంగా మళ్ళీ వేసుకునేటట్టు ప్రావిజన్ చేయాల్సిందే అని చెప్దాం. అట్లా ఆయన అసలే రావు మీకు, అసలే రావు మాకు. ఒక చుక్క కూడా మీ డిజైన్ గాంధీ వదిలేదు లేదు. 2 స్లూయిస్ కింది చుక్క 500 కోట్ల ప్రాజెక్ట్ కడుతున్నారు. మరి మీరు ఏం చేశారు? అప్పుడు ఏం అడగద్దాను. ఎంత అడిగినా కానీ ఎవరేం రెస్పాన్స్ అయితే నేను కలెక్టర్, సబ్ కలెక్టర్ దగ్గర అందరి దగ్గర పెట్టిన కేసేస్తాను. ఇప్పుడు 2 స్లూయిస్ బదులు ఒకటే చెప్తుండే ఆయన. అది వీళ్ళు చెప్పారన్న, మనం ఇరిగేషన్ వాళ్ళతోనే కూర్చోవాలి అంతే. ఏం పేరు అన్న? సుధాకర్ రెడ్డి. కట్ట పోసిరేడా మొత్తం రాయి పోసిరా, అంతా రాయి అంతా. 8 ఎకరాల ప్లాట్ మొత్తం మునిగిపోయింది. అయ్యో, మొత్తం ఎన్ని మొత్తం 8 ఎకరాలు మొత్తం ప్లాట్ ఇక్కడ షెడ్ ఉన్న చూడు టర్న్ మీద, ఇగో షెడ్ కూడా కొట్టుకపోయింది. ఇప్పుడు మొన్న రీసెంట్లీ ఏమని ఇచ్చిరా? నష్టపోయారు. ఇట్లా ఎంత మంది మునిగినాయి మొన్న? చూడండి మేడం, ఇవన్నీ అట్టి గడ్డి కోసుకున్నారు, కొమ్మతి దాకా గడ్డి కోసుకున్నారు, మొత్తం గడ్డి లిస్ట్ మేడం అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర ఉన్నది. ఎవరెవరు అంత సర్వే చేసారు కానీ రూపాయి రాలేదు. మొత్తం పోయింది. ఈ స్తంభాలు పడిపోయినాయి అక్క, ఈ వాటర్ మొత్తం స్తంభాలు పడిపోయినాయి, ఈ డబ్బాలు కొట్టుకుపోయినాయి, ఇగో వరి అంతా కొట్టుకుపోయింది మొత్తం. ఆ కింది అయితే మొత్తం మొత్తం మా ప్లాట్లు మొత్తం మునిగిపోయింది. 8 ఎకరాల 20 సంచులు కూడా కాదు. ఇప్పుడు ఆడ ఉన్నది గడ్డి పొలం, 20 సంచి కూడా కాలేదు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మేడం. మొత్తం రాయి కుపోషన్ మేడం. ఒక గది అయితే మొత్తం అక్క గది, అది పొలం, అది ఈ 3 ఎకరాలు కొట్టుకుపోయింది అక్క. మొత్తం అది రైతు ఆయన మొత్తం 3 ఎకరాలు కొట్టుకుపోయింది. చేయలేదు అక్క, అది కష్టం కదా. ఎవరిది పాపం? వాళ్ళదే. నాకు అర్థమైంది. నాకు అర్థమైంది. ఒక్కసారి పత్రికా మిత్రులు ఎక్కడున్నారు? ఇట్రా, మేము అటు నిలబడతాం, రైతులము, మా బ్యాక్గ్రౌండ్ లేదు, అటు వెళ్దాం, వాటర్ కనబడేటట్టు తీసుకుంటాం. అంటే ఇవాళతో ఇడిచిపెట్టుడు ఉండదన్న, మళ్ళీ కంటిన్యూస్ గా లెటర్స్, పేపర్స్ ఏమంటే అది చేద్దాం, చేద్దాం అన్న. థ్యాంక్ యూ అన్న. ఫేస్ ఇట్ పెట్టాలి కదా, అదే పెడితేనే అటు రాళ్ళు కనబడతాయి కదా అని చూస్తాం. కొంచెం లోకల్ వాళ్ళు ఓన్లీ రైతులు ఉండేటట్టు చూసుకున్నాను. ఇక్కడ ఉండమంటారా? ఇక్కడ ఆగుదాం. అదే ఇటైతే మొత్తం ఉల్టా కనబడు. మీరు ఇటు అటు తిరగండి. వాళ్ళు లైట్ ఇటు కావాలంటున్నారు. నీళ్ళు వస్తున్నాయా? ఇటు తిరగమంటారా? మేడం మీద ఉండండి. వాళ్ళు ఉండను. ఏం కాదు, నేను మాట్లాడినాక మీరు మాట్లాడుతుంటే ప్రస్తుతానికి అయితే చాలా చిన్న రైతులు, ఆ చిన్న రైతులలో కూడా వీళ్ళకున్న ఎకరా భూమి మునిగిపోతుంది. కాబట్టి వీళ్ళకు 1 ఎకరాకు 50 లక్షలు గవర్నమెంట్ కి అడగండి. ఈ రోజు ఓన్లీ ఈ ప్రాజెక్ట్ గురించి చెప్తా, రేపు ఇంకా డీటెయిల్ గా మాట్లాడతా. 2 రోజులు ఉంటా కదా ప్రతి జిల్లాలో. సో ఇంకొంచెం మళ్ళీ నేను పోయినాక ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడతా. మళ్ళీ ఒకసారి ఇప్పుడు అన్న అన్నాడు 9 ఊర్లోకి ఎట్లా వస్తాయి వాటి గురించి మాట్లాడతా. అంటే డీటెయిల్డ్ గా రేపు మళ్ళీ చెప్తా. ఇప్పుడు కొంచెం చెప్తా. ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల 4 సంవత్సరాల నుంచి వడ్డేపల్లిలో రోడ్డు కూడా అధ్వానంగా మారిపోయింది. పైప్ లైన్ వడ్డేపల్లి జక్కపూర పెట్టారు మేడం, మల్లూరు పెడతలేరు మేడం. బుర్జా వల్ల ప్రతి ఇయర్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. దీన్ని ఆ రోడ్ ను కూడా పట్టించుకునే మేడం. పైప్ లైన్ సార్ పైప్ లైన్ జక్కపూర్ వడ్డేపల్లి పెట్టారు, మల్లూరు ఆల్టర్ చేసారు. ఎందుకు పెట్టవని నేను 10 సార్లు అడిగినా.
ఆ పెడితే అందరికి పెట్టు అందాక, లేకపోతే మా ఇద్దరికి బల్లి చేస్తుండ్రు ఆ సార్ అయితే. ఏంటి పైప్ లైన్ గురించి పెడితే మా 2 ఊర్లో పెట్టిండు, వేరే ఊర్లో నిడిసబెట్టేసిండు. నేను మొత్తం పెడితే ఒక్కసారి పెట్టి 9 ఊర్లో ఒకటేసారి ఉండాలంటే అట్లా మీటింగ్ ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్ లో పెట్టినాము, ఎంఆర్ఓ దగ్గర పెట్టినాము. మాకు ఏమి అన్నది కూడా మాకు వాళ్ళు చెప్పలేరు. అస్తురు పాతురు పోతురు వాళ్ళు. డిపిఆర్ లేదు, వీళ్ళు ప్రభుత్వానికి డిపిఆర్ లేదు, వీడి దాకా పెడతారు భూసేకరణ. మనము ఇది స్టార్టింగే, మళ్ళీ ఒకసారి అవసరం అంటే హైదరాబాద్కి వెళ్దాం కంపల్సరీ. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో, అందుకే అంటారు డిపార్ట్మెంట్ తో మాట్లాడి అది క్లోజ్ చేద్దాం. అట్లా జస్ట్ ఇది ఇనిషియేషన్ అంతే. జై తెలంగాణ, జై తెలంగాణ. జుక్కల్ నియోజకవర్గంలో చాలా తక్కువ డైరెక్ట్ గా సాగునీరు ఇచ్చేటటువంటి వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండింది. నిజాం సాగర్ ఎప్పుడో మన నిజాం రాజు కట్టినా కూడా జుక్కల్ నియోజకవర్గానికి దానివల్ల ప్రయోజనం లేకుండా పోయినటువంటి పరిస్థితి. మరి జుక్కల్లో చెరువులతోనే ఒక 22,000 ఎకరాలు వాడతాయి, కౌలాస్ నాలతో ఒక 9,000 ఎకరాలు వాడతాయి. ఇక లెండి ప్రాజెక్ట్ అంటే మహారాష్ట్రకు మనకు ఉన్న పంచాయతీతోని అది ఏండ్ల తరబడి కాకుండా ఉన్నది. కాబట్టి జుక్కల్ ప్రాంతానికి ప్రత్యేకంగా ఒక 40,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి.